నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా భయ్యా. అంకుల్ ఈస్ వెరీ చాలా మంచి వాళ్ళు అంకుల్ అయితే ఇప్పుడే హాస్టల్ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసాం. ఇప్పుడే హాస్టల్ కిందకి వచ్చి అవుటింగ్ రాసేసి ఇప్పుడే బయటకు వచ్చాం. నేను బ్లాగ్ తీస్తుంటే ఇతను నవ్వుతున్నాడు. అవుతుంటా అట్లాగా. వీడి పేరు దీపేష్, వీడి పేరు కౌశిక్. కౌశిక్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ హాయ్. యా ఓకే. అన్ని ఇది రెండు కార్స్ అవుతాయి. రెండు కార్స్ అవుతాయా? అంటే మీతో పాటు చేశాడు సేమ్ టైం ఇచ్చుకున్నాయి. అందులో డౌట్ వచ్చింది అది అందులో పెడదాం. ఇప్పుడే కార్ ఎక్కేసాం. ఇప్పుడు దీపేష్ గారి లగేజ్ అందులో మర్చిపోయాడు అంటే వాడు బ్లాక్లో. ఇప్పుడు అక్కడ చిరాకు అవుద్ది. వాడు ప్రాక్టర్ ఇంకా లీవ్ అప్రూవ్ చేయలేదు. సో ఇప్పుడు వాడు బ్లాక్కి వెళ్ళి లగేజ్ కిందకి దింపేసి క్యాబ్లో పెట్టేసుకొని దినేష్ అన్న శ్రీకరేమో బయట ఉండిపోయారు. మేము ఇప్పుడు క్యాబ్లో ఈ దీపేష్ గారి లగేజ్ పెట్టేసి మళ్ళీ క్యాబ్తో మెయిన్ గేట్ వరకు వెళ్ళి మెయిన్ గేట్ దగ్గర వాళ్ళిద్దరిని పిక్ చేసుకొని అక్కడి నుంచి బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. చాలా టైం పడుతుంది బేసిక్గా. బస్ ఏమో 1కి. బేసిక్ గా దీపేష్ గారి లగేజ్ పైన మర్చిపోయాడు. వాడు ప్రాక్టర్ లీవ్ అప్రూవ్ చేయలేదు. వాడి వల్ల లేట్ అయింది. ఈ దినేష్ గారి హెయిర్ కట్ అని లోపలికి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు. సో వీళ్ళిద్దరల్లో ఎక్స్ట్రా 100 రూపీస్ పడ్డది. హాయ్ చెప్పరా. అంకుల్ వేలూరు మాయా క్యాబ్స్. అంకుల్ యువర్ నేమ్? అరుణాచలం. అరుణాచలం. అంకుల్ ఈస్ వెరీ చాలా మంచి వాళ్ళు అంకుల్ అయితే. మా కోసం చాలా సేపు చాలా ఓపికతో ఉన్నారు. అంకుల్ నెంబర్ పెడతాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంకుల్ నెంబర్ కింద పెడతాను. ఫోన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంకుల్ ఫోన్ చేసి క్యాబ్ కోసం పిలిచేయండి. మన అంకుల్ వచ్చేస్తాడు. ఓకే. ఇప్పుడే శ్రీకర్ హెయిర్ కట్ చేయించుకొని వచ్చాడు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. హెయిర్ కట్ ఎలా ఉందో మీరే కింద కమెంట్ లో చెప్పండి. ఇద్దరు 2 ఛానల్స్ లో వస్తుంది అది. 2 ఛానల్స్ ఎవరు ఉన్నారా? మన కూడా. ఓకే ఓకే. కాదురా లీవ్ అప్రూవ్ చేయకుండానే వస్తున్న దినేష్ శ్రీకర్ ఇంకా అప్రూవ్ చేయలేదు. హెల్దీ బ్రో ప్రొమోగ్రనేట్. ప్రొమోగ్రనేట్ ఏంటోరా ఈ గ్రెనైట్ లో మార్పులు మాకు అర్థం కావు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మీకు తెలియదే ఉంది. మీరు కానీ తీసుకోండి కామెంట్ సెక్షన్ లో వెండి. కుళ్ళు జోకులు వేస్తున్నాడు. ఓకే అప్రూవ్ చేస్తాడు రా. లీవ్ అప్రూవ్ చేయకుండా ఇద్దరు వచ్చారు బయటికి. నాది అప్రూవ్ అయిపోయింది. నాది అయిపోయింది. వాళ్ళు ఇప్పుడైంది. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్రూవ్ అవ్వలేదు. మీరు ఇలా ట్రై చేయకండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఇది. ఓకే ఒకసారి చూపి. చూపి అనేది కట్ చేయాలా? బాగు చెమటలు చీ. వావ్ ఏంట్రా వావ్ అంటాడేంట్రా చెమటలు పట్టుకొని. హలో చూపి కమింగ్ అన్న 2 minutes. ఎవర్రా వీడియో తీయండి రా సాంగ్ ని. ఎడిటర్ ఇల్లు ఉన్నాడు ఎడిటర్. నాకు అప్పుడే కళ్ళ తిరుగుతున్నాయి. ఇంకా బస్ లో చిక్కి ఇస్తాడు. ఆ బ్రెడ్ వాడిది. ఎవరిరా అది? పక్కన అది కాదు అది వాడదేలే. ఫోటో అంటాడా 700. అడిగేవాడి తప్పుగా ఇచ్చేవాడి తప్పు అని అంటున్నాడు ఆయన. మాక్సిమం 150. 60 రూపీస్ కటింగ్. కటింగ్ 40. సూపర్ హెయిర్ కట్ అండ్ బియర్డ్ అన్న ఏసీ అన్న ఏసీ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? 2 రూపీస్ వచ్చేసండి ఇక్కడే రా. 5 minutes 3 minutes. లాస్ట్ ట్రిప్ ఆఫ్ ద కాలేజ్. ఈ అబ్బాయి పేరు దినేష్. అందరిలో క్యూట్ ఉన్నాడు కదా. వీడి ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలని కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. పావలా స్టార్ శ్రీకర్. చెప్పు
ఇప్పుడు టీ షర్ట్ వేసుకున్నావు కదా అని వేరు వేరు టీ షర్ట్లు వేసుకోకుండా మానేవుగా అన్ని వేసుకుంటావుగా అంత అన్ని పనులు టేస్ట్ చేస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా కామెడీ మొత్తం దీపేష్ కామెడీలా తీసుకోండి. వాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నేను చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరితో ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని కూడా వస్తున్నారంట. దీనికోసం మీరు పక్కా లైక్ చేసుకోవాలి. వాడు అంతా చెప్పినందుకు దీపేష్ ఒక లైక్. ఓకే, దీపేష్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి మరి మాతో వస్తున్నాడంట. వాడే అన్నాడు మరి బేసిక్ గా మాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా నేను డైలాగ్ కొట్టాడు ఇప్పటి వరకు. ఇంకా చిక్మంగళూరుకి బుక్ చేయలేదు అనమాట, బంగ్లా బుక్ చేయలేదు మేము వెళ్ళేది వెళ్ళా. సో ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసి ఇప్పుడు బంగ్లా బుక్ చేయబోతాం. చూపిరా ధీరజ్ ఇప్పటి వరకు పరిచయం చెప్పు. నమస్కారం. వీడు రేవంత్ బేసిక్ గా బాయ్ కొంచెం బాయ్ చెప్పారా? నేను వీరుడు దీపేష్, నా బాయ్ ఫ్రెండ్. నా బాయ్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెనక సరిపోతుంది. మూలకి అయిపోమంటాన్ని నువ్వు రా లోపలికి కింద ఎందుకు పడతావు? వెహికల్ గట్టిగా వస్తారు, కింద పడతావు. వాడిని పట్టుకుపోతావు లోపలికి రా. రేవంత్ ఏదో సిబిఎస్ లో చదివాని ఏదో చెప్తున్నాడు మరి. దూకడానికి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్ని ఇక్కడ ఉన్నాయి. రేవంత్ దీపేష్ కి ఇక్కడే హైవే మీద ఆగింది. ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చాం. బస్ ఛార్జింగ్ బస్ ఇక్కడ హైవే మీద అయితే తినడానికి వచ్చాం. అది హైవేనే కదరా? అది హైవేనే. నేను అన్ని నిజాలే చెప్తా, అబద్ధాలు ఏం చెప్పను. ఇల్లు నిజమే చెప్తాడు. యా మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అది మనిషి కాదురా, మనుషులే ట్రీట్ చేస్తాం. మా దినేష్ వాడు ఉన్నాడు, మనిషి కంటే చెప్పండి. ఆర్డర్ మంచి ప్రో మ్యాక్స్ వాడు అన్న. వాటర్ అవైలబుల్ సిబిఎస్ ఇంగ్లీష్ వాటర్ అవైలబుల్ అంటే వాటర్ అవైలబుల్. ఈ అబ్బాయి సిబిఎస్ లో చదివారని కొంచెం రోల్ చేస్తాడు. ఒక 5 మీల్స్ 2 పరోటా చెప్పాము ప్రస్తుతానికి అయితే. 6 మీల్స్. 6 మీల్స్. ఇతని పేరు వంశీ, జిమ్ బాడీ. జిమ్ గురించి ఏమైనా టిప్స్ కావాలంటే కింద వీడి నెంబర్ ఇస్తాను, వీడికి మెసేజ్ చేయండి. వాడి నెంబర్ వీడి నెంబర్ ఇస్తాను లేదని వీడు ఏడుస్తున్నాడు రేవంత్. గైస్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 6 మీల్స్ చెప్పాం కదా, దాంట్లో 2 వీడివే. కౌశిక్ క్రికెటర్ గురించి టిప్స్ కావాలంటే వాడి నెంబర్ కింద ఇస్తాను, వాడికి మెసేజ్ చేయండి. దినేష్ చోటా ప్రభాస్ అలియాస్ చోటా ప్రభాస్. శ్రీకర్ గోల్డ్ ఏమైనా కావాలంటే అడగండి. కింద వాళ్ళ ఇన్స్టా పేజ్ చెప్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. చెక్ఇన్ చేయండి. ధీరజ్ ద లవర్ బాయ్ ఆఫ్ ద కాలేజ్ స్కూల్. మీరు ఏమనుకుంటారా? అదే నేను దీపేష్. ఏమిటండి మీరు మాట్లాడేది? అక్కడ మెన్షన్ చేయండి. పెరుగుతుంటే మీరు కంప్లీట్ సాటిస్ఫాక్షన్. దివేష్ వీడియో తీస్తాడు రా. ఇప్పుడే లంచ్ చేసాం మేము. పరోటాలు మిగతా మీల్స్ అన్నీ పిచ్చి పిచ్చి తిన్నారు. మొత్తం ఇదైతే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మొత్తం సూపర్ ఉంది, లోపల బయట మొత్తం. మీరు అంతే కదరా, నేను ఒక్కడే అంటావు. బేసిక్గా చూసారు కదా, మేమైతే ఎలక్ట్రిక్ బస్ తీసుకున్నాం. వాడేమో ఛార్జింగ్ కోసం ఒక దగ్గర ఆపేసి మోర్ దెన్ 1 అవర్ పెట్టేశాడు ఛార్జింగ్. ఈలోపు మేము అక్కడే ఉన్న చుట్టుపక్కల గడ్డి ఏ పొలాలు ఉంటే అక్కడక్కడ అందులో అలా తిరుగుతూ ఉన్నాం. సో ఈలోపు ఒక ఆవు కనిపించింది, ఇంకా మా దినేష్ కనిపించాడు, దీపేష్ కనిపించాడు. వీళ్ళు ఏదో తెలిసినట్టు ఆ బస్ చుట్టూ ఏవో తిరుగుతూ ఉన్నారు, వాటిని ఏదో చేద్దామని. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇంకా ఆఖరికైతే ఇంకా బస్సు అయితే మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఇంకా అందరు లోపలకి ఎక్కేసి మంచిగా తినేసారు కదా, సో ఒక స్లీప్ వేసేసారు. నేను మాత్రం ఏదో వ్లాగ్ తీస్తున్నా కదా, వీడియోలు తీసుకుందామని అటు ఇటు తిరుగుకుంటే అయ్యో 2-3 షాట్ల కోసం ట్రై చేస్తూ అయ్యో 2 తీసా. ఏరియాస్కి అయితే ట్రాఫిక్ అయితే బేభత్సంగా ఉంది అసలు. బెంగళూరులో అయితే బెంగళూరు అవుట్స్కట్స్కి మేము రీచ్ అయ్యి ఒక 4కి వెళ్ళుంటే
సిటీ లోపలికి వెళ్ళేసరికి 6 అయింది. మోర్ దాన్ అసలు 2 hours పట్టింది సిటీ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ అయ్యాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎప్పుడో మధ్యాహ్నం 12కి బయలుదేరితే స్టార్ట్ అయితే ఇప్పుడు ఇందాక 8:30కి దిగాం రూమ్ దగ్గర. పిచ్చి ట్రాఫిక్ ఉంది రూట్ మొత్తం. ఇంక రూమ్లో చెక్ ఇన్ అయిపోయి బ్యాగ్ మొత్తం అట్లా పెట్టి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు అందరు స్నానాలు చేసేసి ఫేస్ వాష్లు చేసేసుకొని క్రీమ్స్ ఏమైనా ఉంటాయి అవి మొక్కను కొట్టేసుకొని ఇప్పుడే రెడీ అయ్యి విరాట్ కోహ్లీ 1-8 ఉంది కదా దానికి వెళ్తున్నాం. అందరూ ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా దినేష్ రెడీ అవుతున్నాడు. మా రూమ్లో దీపేష్ ఉన్నాడు. మేము ముగ్గురం కలిపి ఒక రూము, ఇంకా ముగ్గురు ఇంకో రూము, ఇంకో రూము. సో ఇప్పుడు అటు వెళ్తున్నాం అనమాట. చూపిస్తాం మొత్తం ఎలా ఉంటుందో. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. అందరు ఇప్పుడే రూమ్లో రెడీ అవుతున్నారు. మొత్తం ఎవరికి వాళ్ళు రెడీ అయ్యారు. ఇప్పుడే 1-8కి వెళ్ళాలి. బేసిక్గా చూపిస్తాం మీకు ఎవరెవరు ఎలా షో చేస్తున్నారు అని. షో అనగా రెడీ అయ్యి రూమ్లోంచి ఇప్పుడే బయటకు వచ్చాము. రూమ్లోకి వచ్చేసి ర్యాపిడో బుక్ చేసాం అనమాట. 1-8కి వెళ్తున్నాం. అవి క్యాబ్స్ బుక్ చేసాం. క్యాబ్స్ వస్తున్నాయి. ఇక్కడ చిన్న ఫోటోషూట్ ఒకటి జరుగుతుంది. దినేష్ అండ్ శ్రీకర్ ఏదో చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఇద్దరేమో ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళారు. వీడు దీపేష్. ఓకే తెలుసులే. చూసారు కదా 1-8 అయితే ఇంకా ఆర్డర్ చెప్పేసాం. వాడు ఫుడ్ తెచ్చే లోపల ఇంకా మా ఫ్రెండ్స్ మేము కలిసి అందరం స్ప్లిట్ అయిపోయి ఫోటో సెషన్ అయితే మొదలుపెట్టాం. ఫొటోస్ దిగేసి ఫుడ్ తినేసి మళ్ళీ ఒక 1/2 hour తర్వాత రామేశ్వరం కెఫేకి అయితే వెళ్ళిపోయాం. కెఫేలో ఎవరికి ఇష్టం వాళ్ళు అది ఆర్డర్ చెప్పేసుకున్నారు. నేను దోశ, మిగతా వాళ్ళు ఇడ్లీ, వాళ్ళకి చిన్నవి వాళ్ళు తినేసేసారు. అలా ఫుల్గా తినేసి అందరం రూమ్కి అయితే క్యాబ్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. సో ఈ రోజుకైతే అలా జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. బాయ్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను.